ఇప్పుడు దీనికి వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు కదా బాధ్యత. వీళ్ళు బజార్ దానిలాగా రోడ్డు బ్యాగ్స్ దానిలాగా ఆడుతుంది ఈడుతుంది. నైట్కి ఏమి నువ్వు 12 గంటలకు 1 గంటకు వస్తే ఎలాగవుతుంది? ఎవరితో పడుకోవడం చూసావా లేదా ఎక్కడికైనా పోవడం చూసావా? నాకు వీడియో కాల్ చేస్తుంది. అంతే ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు, నువ్వు భోజనం చేసావా, తినలేదా, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎంత టైం పడుతుంది, అవన్నీ డౌట్ క్లారిటీ చేసుకుంటుంది. నేను లేని టైం చూసి ఫ్రెండ్సా గొడవలు వద్దులే అన్న గమ్ముండు. మళ్ళీ ఆడుతున్న పడుకుంటావో లేకపోతే ఏం చేసుకోండి, నాకు సంబంధం లేదు. అవసరం నాకు పాప పాప నేను తీసుకుంటే పెంచుకుంటా అంతే. ఎలా తెగించుకోండి, నాకు సంబంధం లేదు. నువ్వు అందరూ ఆయన ఇష్టపడుతున్నావు కదా, నువ్వు ఆడుతున్నా దింగి అంతే. నా ఇంటికి రాకో, నా ఇంటికి వస్తే చంపేస్తాను నేను. నీళ్ళ బజార్లో పెట్టాలి, తెలియాలి అందరికి తెలియాలి. అందరు తెలిస్తే నీకు బుద్ధి వస్తుంది, మాకు సిగ్గు వస్తుంది. సిగ్గులో లేకుండా ఏంటిది ఏదో పనులే ముగ్గురంతో నేను చచ్చిపోయినా బతికేవాళ్ళం కదా. నువ్వు చెయ్యి ఎందుకు లేపుతున్నా పైకి? కొట్టడానికి నీళ్ళని చంపేయాలి అంటారు. బజార్లో అంటారు నిన్ను, మమ్మల్ని కాదు నిన్ను అంటారు. ముందు నన్నే కదా అంటారు, నిన్ను అన్నారు కదా. ఏమైనా చేసుకుంటా, నీ సావు. నువ్వేమే మాట్లాడో మొత్తం కాల్ ఆన్ చేసిపోతే బయట వింటా ఉన్నాను మాట్లాడేది. నువ్వు మారుతావు అంతే. ఇప్పుడు దాకా చూస్తే నువ్వు చేసేది ఇదే. నీలో మార్పు అనేది వస్తుంది ఈ జన్మకి, వస్తుంది అన్న. నీకు మంచిగా మీ హస్బెండ్ దాకా వద్దమ్మా, నువ్వు హ్యాపీగా ఉండు తల్లి, పిల్లల్ని పెట్టుకోండు, మంచిగా ఉండు, ఇబ్బంది వద్దు అని చెప్పి. ఓకేనా? నీ నుంచి డబ్బులు ఏమన్నా అడిగానా? నేనేమన్నా ఎట్లా నాతో ఉండు, మీ హస్బెండ్ చెప్పిన బ్లాక్మెయిల్ చేశాను, ఏమైనా చేశాను? మరి నువ్వు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? చెప్పమ్మా. నేను ఇలాంటి వాళ్ళని మార్చాలనుకోవడం చూడు, నన్ను నేను కొట్టుకోవచ్చు చెప్తూ ఈ విషయంలో. నేను ఇప్పుడు వరకు మీ హస్బెండ్కి చెప్పాలనుకోలే, నిజం చెప్తున్నా. ఏదో మంచిగా చెప్పి పంపిస్తే మారుతుంది అనుకున్నా. నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తావు నేను అనుకోవాలి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. ఆ అబ్బాయికి కాదు ఎవరికైనా ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. నా హస్బెండ్ని వదిలేసి వేరే అబ్బాయితో తిరుగుతున్నాను, ఇట్లా వీళ్ళు పట్టుకొని నేను ఇట్లా మంచిగా ఉండు అని చెప్తున్నారు, నేనేం చేయాలి అర్థం కాదని చెప్పి ఎవరికైనా. నువ్వు యాక్షన్ తెంగద్దు ఇక్కడ, అర్థమవుతుందా? మనిషి ఉన్నప్పుడు మనిషిగా మాట్లాడి, మనిషి లేనప్పుడు అట్లా కథలు తెంగద్దు నా దగ్గర. ఓకే, నీకు నచ్చినట్టు ప్రవర్తించుకో. నీ మొగుడు కాకపోతే ఇంకొక 4 కూడా పెట్టుకో, నేను అడగను. అర్థమైందా? అదేంటన్నా ఆయన ఎందుకు తీసుకొచ్చి నీతో మాట్లాడతా అని చెప్పాను కదా. ఏం మాట్లాడతావు? ఇప్పటి వరకు రిక్వెస్ట్ ఎందుకు చేసుకున్నాను నేను నీకు? ఏమని రిక్వెస్ట్ చేస్తావు? నువ్వు నీ మొగుడు ఉన్నాను ఒక నిమిషం. నీ మొగుడికి చెప్పినటువంటి అంటాడు, చెవులో పూలు పెట్టుకుని అతడికి చెప్పుకో, నాకు కాదు. అర్థమవుతుందా? ఏం మాట్లాడాను నీ కాడ? ఉన్నాను ఒక నిమిషం. ఏం మాట్లాడాను? నువ్వు మాట్లాడు మొత్తం నేను అన్ని రికార్డ్ చేస్తున్నా. అర్థమైందా? ఇప్పుడు మొగుడు వచ్చాడు కదా అనేసి నా మీద నెట్టడం, అయి తప్పులు ఎన్ని చెప్పడం, కథలు మాట్లాడాడు. చూడు నా సార్ మాట్లాడు. నేనేమో నువ్వు కరెక్ట్గా ఉన్నావా? నువ్వు కరెక్ట్గా ఉన్నావా అన్న. నన్ను గొడవద్దురా అన్న, గొడవద్దురా అన్న. అన్న కొద్దిసేపు ఉన్నది. వాడు నువ్వు కలిపి ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు ఏం చేసేది ఏం లేదు. అర్థమవుతుందా? చేసుకోండి. ఎందుకు మళ్ళీ ఇద్దరు వచ్చి బెదిరిస్తే ఏమైనా భయపడతాను అనుకుంటున్నా? ఇద్దరిని కలిపి బొక్కలు పెట్టిస్తాను. ఏం నాటకాలు నాటకాలు దింగుతున్నారా? ఎవరి దగ్గర దిగుతారా మీ నాటకాలు? నా దగ్గర నచ్చింది చేసుకో. ఏం పిక్తారు పీక్కోండి, ఏం చేస్తారు పైకి ఎందుకొస్తున్నారా నువ్వు అసలు? రెచ్చిపోతావు నువ్వే. కొద్దిన్నా కొద్దిసేపు గొడవలు వద్దు అమ్మా. భర్త ఆయన ఏదన్నా మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉండు. కొట్టేదానికి ఎందుకు వస్తున్నావు? చెయ్యి ఎందుకు లేపుతున్నా పైకి? కొట్టడానికి నీళ్ళని చంపేయాలి అంటారు. బజార్లో అంటారు నిన్ను, మమ్మల్ని కాదు నిన్ను అంటారు. ముందు నన్నే కదా అంటారు, నిన్ను అన్నారు కదా. ఏమైనా చేసుకుంటా, నీ సావు. ఎక్కడికి వెళ్తున్నావు రా? నాకు క్లియర్ గా చెప్పేసిపో. వెళ్తున్నావు కదా, నాకు ఆయన కావాలా వద్దు నాకు క్లారిటీ చెప్పేసిపో. నేను కావాలనే కదన్నా మాట్లాడేది, స్లోగా చెప్తున్నా కదా. ఒప్పుకున్న తప్ప ఏం తప్పు? నువ్వు చెప్పే విధానంగా చెప్పాలి. ఇప్పుడు దాకా అబ్బాయితో మాట్లాడావు, ఇప్పుడు మారుతానన్నావు, మళ్ళీ ఇప్పుడు రిటర్న్ గేరేస్తున్నావు. మళ్ళీ ఏం డబుల్ గేమ్ లో మాట్లాడితే ఎట్టా? అది ఎలా మాట్లాడదు? డబుల్ యాక్టింగ్ చెప్పిన యాక్టర్ అదే, బయట కనిపించింది యాక్టర్ అదే. సరే ఇప్పటి వరకు మాట్లాడినా కదా అన్న, చాలా కూల్ గా చెప్పిన వింటా. భర్తకు ఉంటుందా ఆవేశం? నేను నీ ఇంటికి వచ్చి మాట్లాడుంట. అన్న ఏమన్నాడు, మార్చి చూద్దామన్నా, మారుతుందేమన్నా అంటే ఇది నేను చేసింది. నువ్వు మారుంటే మీ హస్బెండ్ దగ్గర రాను, ఆయన తెలియకుంటే సైలెంట్ గానే ఉండుంటాం మేము.
తెలియనట్టే గమ్ముండన్నా అమ్మాయి మారుంటుంది, నా మాట వినింది, పోనీ అన్న ఇంక వదిలి ఏదో తెలియక చేసి ఉంటుంది చిన్న వయసు అని చెప్దాం అనుకున్నా. నువ్వు మాకే చెవుల్లో పూలు పెట్టి ఇట్లా ప్రవర్తిస్తున్నావంటే నీకు దండం పెట్ట. అయినా నువ్వేంటన్నా మా దగ్గర నా మాట ఆయన దగ్గర నువ్వు ఆడినప్పుడు లేదా డబుల్ గేమ్? కదా మీతో, మీరెందుకు మళ్ళీ నువ్వు ఇప్పుడు డబుల్ గేమ్ నేను వెళ్ళాక ఏం చేసినావు? నువ్వు ఇప్పుడు ఏం డ్రెస్ కంఫర్ట్ లేదు అన్నావు. నువ్వు చేసింది ఏంది ఇక్కడ? మీ ఫ్యామిలీ కూడా ఎంత భద్రత నాకు తెలియదు, నువ్వు ఎంత భద్రత నాకు తెలియదు. నువ్వు నాకు వద్దు. సరేలే అన్న, గొడవలు వద్దు, గమ్ముండు. డైరెక్ట్ చేస్తాను, నాకు వద్దు. నా బిడ్డ నేను చూసుకుంటాను, నాతో నుంచి పెంచుకుంటాను. అంటే ఏంటి వద్దు నాకు ఇది. ఫ్రెండ్స్ తో తిరగడం మీకు తప్పైందా? అది ఫ్రెండ్స్ తిరుగుతావా? మాకు తెలియదు మరి, నువ్వు ఫ్రెండ్స్ తిరుగుతావా? ఎవరితో పడుకోవడం చూసావా లేదా ఎక్కడికైనా పోవడం చూసావా? నువ్వు చేయట్లేదా? నేనేం చేస్తున్నా? అదే నువ్వు చేస్తే తప్పు కాదు, నేను చేస్తే తప్ప. నేనేం చేసి నువ్వు చేసిన ప్రూఫ్ ఉంది, నువ్వు చేసిన ప్రూఫ్ ఉంది, వీడియో ఉంది. నేను ఎవరితో నువ్వే తిరుగుతాను, రెడ్ హ్యాండ్ దొరికావు నువ్వు. అన్న నైట్ 8-9 టైం అయిన ఇంటికి రావట్లే, నాకు బిడ్డ ఉంది అంటే బాధ్యత దీనికి ఉండాలి కదా. ఇప్పుడు దీనికి వాళ్ళ అమ్మ నాన్నగారు ఉండాలి కదా బాధ్యత. వీళ్ళు బజార్దానిలాగా రోడ్డు వ్యవస్థానిలాగా ఆడుతుంది నైట్కి 12 గంటలకు 1 గంటకు వస్తే ఎలాగవుతుంది? నేను జాబ్ చేసుకున్నాను అన్న. ఏ టైంకి ఎక్కడ ఉంటానో తెలియదు, దూరం వెళ్తాను తెలియదు. ఒకసారి లాంగ్ వెళ్తాం, ఒకసారి దగ్గరలో అక్కడ ఉంటుంది, చేసుకుంటాం. టైం పడుతుంది. వీడియో కాల్ చేస్తుంది. అంతే, ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు, ఎంత దూరంలో ఉన్నాడు, నువ్వు భోజనం చేసావా, తినలేదా, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎంత టైం పడుతుంది, అవన్నీ డౌట్ క్లారిటీ చేసుకుంటుంది. నేను లేని టైం చూసి ఫ్రెండ్సా గొడవలు వద్దులే అన్న, గమ్ముండు. ఫ్రెండ్స్ ఫ్రెండ్ మాకు తెలీదా? కూల్ గా ఉన్నా, గొడవ వద్దులు, గమ్ముండు. నీకు వెళ్ళిపోవడం కాదు, గొడవలు పెట్టాలని చూస్తున్నావా ఏంటి? పబ్లిక్ చేయాలనుకుంటున్నావా నువ్వు? ఏం చేయాలి? నిన్ను ఎవరు పబ్లిక్ చేయలేదమ్మా, నువ్వే అవుతున్నావు పబ్లిక్. అర్థమవుతుందా? ఇక్కడ కానీ పబ్లిక్ చేశారనుకో ఇద్దరు సంగతి తెలుస్తుంది. రాసి పెడతా. వేస్ట్ గా మాట్లాడకరా, వేస్ట్ వాడా. ఎలా అంటే నువ్వు యాక్టింగ్ చేయకు, నీ యాసలు మాకు తెలియదా? ఏం తెలియదు నటింగ్ చేస్తున్నా, ఫేస్ చూడు. ఏంటి నీ గొడవ? ఊరికే అరుచుకుంటా పబ్లిక్ చేయాలనుకుంటావా ఏంటి? పబ్లిక్ చేయాలి, నీళ్ళ బజార్లో పెట్టాలి, తెలియాలి అందరికి తెలియాలి. అందరు తెలిస్తే నీకు బుద్ధి వస్తుంది, మాకు సిగ్గు వస్తుంది. సిగ్గులో లేకుండా ఏంటిది ఏదో పనులే ముగ్గురంతో నేను చచ్చిపోయినా ఏమైనా బతికేవాళ్ళను కదా, వేరే పడుతుంది. చెప్పమ్మా, నీకేమైనా ప్రాబ్లం ఉందన్నావు కదా, నా హస్బెండ్ అట్లా లేడు ఎట్లా లేడు, నువ్వు ఎవరితో తిరుగుతున్నావన్నా? నేను ఎవరు తిరగలేదు, నేనే తిరుగుతున్నా. నేను అన్నదాన్ని కాదు, దీనిలో అన్నదాన్ని కాదు. నేను భార్య అంటే ఒకదాన్ని పెళ్లి చేసుకుని ఒకదానితో జీవితాంతం 2 సంవత్సరాలు ఉంటాను చచ్చిందాకా. అంతేగాని దీనిలాగా ముగ్గురంతో ఉండగా వేరే వాడితో అఫర్ పెట్టుకోవడం. నేను అడిగే మంచిగా చెప్పాను, విన్నావు కదా. నేను అడిగే వద్దమ్మా ఏందమ్మంటే నా హస్బెండ్ నాతో మంచిగా లేడు, అందుకే నేను ఈ విధంగా ఉన్నాను అంట. ఏం మంచిగా లేదు, నేను చూసుకోవట్లేదా, నేను పోషించట్లేదా? పాపం చూసుకుంటే నేను చూసుకుంటా, ఇంకేంటి నీకు తక్కువ చేశాను? చెప్పమ్మా, ఇంతవరకు చెప్పావు కదా సోదేదో. ఇప్పుడు సోదే నేను ఉన్నప్పుడు చెప్పదు, మీరు లేనప్పుడు చెప్తుంది సోదే. ఎదురుగా ఉన్నాడు, చెప్పు, మాట్లాడు. చెప్పు సోది, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇందులో చెప్పావు కదా అంటున్నా, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు సోది ఇందులో అన్నా కదా, ఇందులో చెప్పు అంట, చెప్పు. ఇప్పుడు చెప్పు, నా ముందు చెప్పలేవా? ఏం ఒప్పుకుంటాను? నీ హస్బెండ్ ఒక్కడే ఉండేది ఇక్కడ, ఆయనతో మాట్లాడు. నీ బాధ ఏందో ఆయనతో మాట్లాడు. నాకు ఈ హస్బెండే వద్దంటావా, లేసి వెళ్ళిపోయి నువ్వు రా. అర్థంతో 2 విషయాలు ఉండేది. నీకేం ప్రాబ్లం ఉందో ఆయనతో మాట్లాడుకో. వాడితో వీడితో తిరగద్దు అన్నా, నేను ఒకటే మాట చెప్పాను. అయిందా? నీకు ఇది ఒకటే నేను చెప్పింది. నువ్వు ఏం చేయాలనుకో డిసైడ్ చేసుకుని మాట్లాడు. సరే, ఎప్పటి నుంచి ఉంటాను, మంచిగానే మారుతాను, ఎవరితో మాట్లాడను. నువ్వు ఇంతవరకు కూడా నాకు అదేనా చెప్పింది? నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు నువ్వు ఇంతవరకు నాకు అదేనా చెప్పావా లేదా? నేను బయటకు పోకముందు నువ్వు అదే చెప్పావు, కానీ నేను వెళ్ళిన తర్వాత ఏం చేసావు చెప్పు. ఏం చెప్తుందన్నా? అదే చెప్తుంది కానీ మనిషి ఉన్నప్పుడు ఒకలా, మనిషి లేనప్పుడు ఒకలా. డ్రామా అది, పెద్ద యాక్టర్ అదే, మామూలు యాక్టర్ కాదు. నటించమని జీవిస్తుంది అదే. ఇంట్లోనే సాంప్రదాయం పట్ల వస్తుంది, బయటకు వెళ్ళినప్పుడు జీన్స్ ప్యాంట్లు అవి ఇవి ఆడుతున్నా బైక్ తిరగడం మేము చూడలేదు. ఎన్నిసార్లు చూడలేదు, చాలాసార్లు చూసాను నేను, కానీ నేను అడగలేదు. మొక్క మీద అడగలేదు, అడిగితే బాధపడుతున్నా అడగలేదు. చెప్తావు బట్టలు వేసుకోవడం వల్ల మంచిది కాదని. నువ్వు ఎక్స్ట్రా నీకే చీరలు కొట్టుకోండి, అంతేగాని జీన్ ప్యాంట్లు మాత్రాన క్యారెక్టర్ మంచిది కాదని నువ్వు ఎలా డిసైడ్ చేస్తారా? భర్తను పట్టుకొని రేగి అనేది ఎందుకు? భర్తకిచ్చే మర్యాద అది, గౌరవం అది. రా అంటే పోనీ, ఏంటి అదే మర్యాద? ఇప్పుడు నాకు ఫైనల్ చెప్పన్న, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నేను అమ్మాయితో అవసరం లేదన్నా. నేను ఎందుకంటే అమ్మాయి డబుల్ గేమ్ ఆడుతూ ఉంది. మనిషి ఉన్నంతసేపు ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా ఆడుతుంది. నేను అమ్మాయితో మాట్లాడి వేస్ట్ టైం. నాకు కరెక్ట్గా నీ ఒపీనియన్ చెప్పు. నువ్వు అడిగావు, చేపించాను, నాకు గొడవలు పడకూడదు. నేను ఒకటే నేను ఇంకా ఇప్పుడు నాకు వద్దే, ఇంకా నాకు వద్దే, ఇంకా నేను పాపను నేను పెంచుకుంటున్నా, అవుదని చూసుకుంటున్నాను. నీ సిచ్యువేషన్ చెప్పమ్మా.
నేనైతే ఇంక ఇప్పటి నుంచి మంచిగా ఉంటానన్న, ఎవరితో మాట్లాడను ప్లీజ్ అన్న. ఆయన పాప కావాలి నాకు ఖచ్చితంగా. మరి ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా? నీకు ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా అన్న? అదే అంటున్నా కదన్నా, జరిగిన తప్పేదో జరిగిపోయింది, ఇక్కడ నుంచి వదిలేసాను. ఏ భర్త అయినా ఒక్క మాట చెప్తున్నాను బాగాను, ఏ భర్త అయినా వేరే అబ్బాయితో తిరుగుతుండే పోయి మళ్ళీ నేను ఉంటానంటే కనీసం వాడు ప్రతిరోజు నిన్ను చూసినప్పుడు అంతా వాడే గుర్తొస్తలేదు. ఇది ఎన్నిసార్లు వాడితో ఉండిందో, ఎన్నిసార్లు వాడు ఇంకొకడైతే రాణిస్తాడా చెప్పు? మరి ఆయన మాట్లాడిన మాటలో తప్పేమైనా ఉందా? లేదన్నా. మరి నేనేం మాట్లాడలేనమ్మా. గో మీ హస్బెండ్ ఉన్నాడు, ఆయన ఉండించుకుంటానంటే ఉండించుకొని మాట్లాడుకో, నాకేం సంబంధం లేదు. చేసినప్పుడు తెలీదా ఆ భయం? భయం ఇప్పుడు వచ్చిందా? అప్పుడు లేదా? అప్పుడు తెలియనప్పుడు బాగా అవి ఇవి బాగా తిప్పి ఉంటాడు. అవి కొనిపెట్టడం ఇవి కొనిపెట్టడం సినిమాల గారికి బాగా షికారులు చేసి ఉంటారు. అప్పుడు గుర్తురాలే ముగ్గురు, ఇప్పుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు భయం పుట్టింది, ఇప్పుడు భయం. ఇప్పుడు ఎందుకంటే బయట పెట్టింది కదా. నేనైతే వదిలేస్తున్నాను. నువ్వు మళ్ళీ ఆడుతున్నావు, పడుకుంటావో లేకపోతే ఏం చేసుకోండి, నాకు సంబంధం లేదు. అవసరం నాకు పాప వచ్చాను, పాప నేను తీసుకుంటే పెంచుకుంటా అంతే. ఎలా తెగించుకోండి, నాకు సంబంధం లేదు. నువ్వు అండాలి ఆయన ఇష్టపడుతున్నావు కదా, నువ్వు ఆడుతున్నా దింగి అంతే. నా ఇంటికి రాకో, నా ఇంటికి వస్తే చంపేస్తాను నేను. ఏం చేయాలి చెప్పు? మారుతాను, మాట్లాడను ఆయనతో. మీరే నేనేం మాట్లాడేదా మా తోపు ఉన్నప్పుడు? మాట్లాడినా చెప్తున్నా కదా, నేను ఆయన కూడా మంచిగా మాట్లాడి రిక్వెస్ట్ చేసుకుంటా, మీరే ఏదో ఒక్కటి చేయండి అన్న. నీ జీవితం ఎట్టుంటుంది తెలుసు? వాడికి వెళ్తే ఎన్ని రోజులు ఆడుకుంటాడు నిన్ను, ఎన్ని రోజులు అంటున్నా. వాళ్ళ ఇంట్లో వాడు సంబంధం చూసేదాకా నీకు పెళ్ళి అయిపోయి పిల్లకాయలు ఉన్నది దాన్ని చేసుకుంటాడు వాడు, లేకపోతే ఇంట్లో పెట్టుకుంటాడా? వాళ్ళ అమ్మ నాన్న చెప్పినప్పుడు వదిలేస్తాడు, కంపల్సరీ వదిలేస్తాడు. వాడు టైంపాస్కి ఏదో ఎంజాయ్మెంట్కి సుఖం కోసం అట్లా వాడుకుంటున్నాడు నిన్ను. నీకు కరెక్ట్గా సింక్ అయినాడు ఏమో, ఇదే పనిలో ఉన్నారు మీరు. ఇట్లాంటివి పెట్టుకోవద్దని నీకు మంచిగా చెప్పిన నేను. ఇన్లా అయ్యి అన్నది ఏముందిలే, మనలే కదా మాట్లాడతాడు, హస్బెండ్కి తెలియదులే అనేసి అనుకున్నావు. ఇప్పుడు ఆయనకు తెలిసింది, చేస్తే ఆయన మార్చుకోవాలా, ఆయన మాట్లాడుకో, నాకు సంబంధం లేదు, ఏదో ఫైనల్గా ఒక డెసిషన్ అనేది చెప్పి. సరే అన్న, ఇంక నుంచి ఏ తప్పు చేయనన్న, ప్లీజ్ అన్న ఆయన పిలవండి, నేనే ఒకటి మార్చుకుంటాను. మార్చుకోవాలన్నప్పుడు నేను ప్లీజ్ అన్న, నేను అదే అంటున్నానమ్మా, మార్చుకోవాలన్నప్పుడు ముందుగా నేను లేకపోతే పాప నాశనం అయిపోతుంది అన్న తన లైఫ్. మరి నువ్వు ఎట్లా చేస్తున్నావు? రేపు నీ బిడ్డ నిన్ను చూసి నేర్చుకోదు, మా అమ్మగారు చేస్తుంది ఏం గారు చేస్తాను అనేసి. ఇప్పటి నుంచి ఇలాంటివి ఏం చేయను చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, నీ కూతురు చేయదంటావా? ఒకసారి మాట్లాడానన్న, పిలవండి. ఏమన్నా చేసుకోండి, పిలిపిస్తాను, మాట్లాడుకొని ఫైనల్ డెసిషన్ చేసుకో. అన్నా రామ్ లేదన్నా, నాకు వద్దు. ఆ బజార్లో నాకు వద్దు. ఒక్క నిమిషం రా. లేదన్నా, చెత్తలంచి కొద్ది నాకు వద్దు. నువ్వు నేను చెప్పేది ఆడితే నిలబడు. ఆడు ఏదో రోజు దాన్ని వాడుకుని ఫుల్ వదిలేస్తాడు, అప్పుడు తెలుస్తుంది తనకి. అప్పుడు దాకా తెలియదు తనకి. నేను నీతో తెలుస్తుంది. ఉండను, నీతో మాట్లాడినప్పుడు నేను చెప్పా, గొడవలు వద్దన్నా, సింపుల్ గా క్లియర్ చేసుకున్నాను. లేదన్నా, అది పెట్టిన టాచ్ నాకు చిరాకు దిగుతుంది. అది భర్త ఉంటుండగా ఆడ పనులు చెత్త పనులు ఏంటి? నేను చచ్చిపోయినా బతికేవాళ్ళను కదా, ఆవిడ పనులు ఆడుతుందడం అంటే ఒక్క నిమిషం కూర్చోండి, అట్లే చేద్దాం, అట్లే కూర్చోండి. ఆడు మోసం చేసి వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది దీనికి. అప్పుడు దాకా దీనికి తెలియదు. ఏదో రోజు వాడుకుంటాడు, దీనికి ఆ సంగతి తెలియట్లేదు. ఏదైనా ఫుల్గా వాడుతాడు, అప్పుడు తెలుస్తుందిలే. ఇప్పటి నుంచి మారుతాను ప్లీజ్ అన్న, మాట్లాడను. నువ్వు మారుతావులే, బాగా మారుతావు. ఎన్నిసార్లు చెప్పాను. ఇంకొకసారి తప్పు చేయనన్న, కావాలంటే ఫోన్ కూడా ఇచ్చేస్తున్నాన్న. ఫోన్ కూడా వద్దు నాకు, పాప ఆయన ఉంటే చాలన్న. నిజంగా పాపని ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇంకేం అవసరం లేదన్న. ఇప్పటి నుంచి మారుతాను నేను. నిజమే అన్న, ఇప్పటివరకు నేను చేసిన తప్ప, ఇంకా నాకేం వద్దన్న, పాప ఆయన ఉంటే చాలు. సారీ అన్న, ఇంకెప్పుడే తప్పు చేయనన్న. పాప కావాలి, ఆయన కావాలన్న. నిజంగా నేను ప్రామిస్గా చెప్తున్నాను. కావాలంటే వీడియో పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, ఇంకొకసారి తప్పు చేయనన్న ప్లీజ్ అన్న. నిజమేనమ్మా, నువ్వు మాట్లాడేది నేను వీడియో పెట్టుకునే అవసరం లేదు, దాని గురించి కాదు. ఇంత దూరం తెచ్చుకోవడం అవసరమా? ఇప్పుడు మీ ఇద్దరిలో ఒక్క నిమిషం ఉండు, మీ ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఈ విషయం బయటపడినప్పుడు ఆయనకేదైనా నీకేదైనా ఒంటరి అయిపోయేది ఎవరు? మీ పాప. అవసరం అది. మీ అమ్మ నాన్న ఎన్ని రోజులు ఉంటారు, నీ బిడ్డ ఎన్ని రోజులు సాకుతారు? సాకితే ఆయన సాకాలా, లేదా నువ్వు చూసుకోవాలా? అది మీరిద్దరు కలిసి ఉంటే. నువ్వు వెళ్ళిపోయినా ఆయనకి వెళ్ళిపోయినా రేపు ఆయనకి ఏదైనా పెళ్ళి అయితే పాప జీవితం ఏమవ్వాలా? నువ్వు లేవని. లేదు ఆయన లేకుండా నువ్వు సాకుతాను అనుకుంటే నువ్వు వేరే ఎవరితో తిరుగుతున్నావు. ఓడేం రోజులు చూస్తాడు ఆ పాపని, ఎవడికో పుట్టిన పాప నాకెందుకు రా అంటాడు. అవసరమా అన్న? నేను నిన్ను అంటాం లేదమ్మా, నిజం చెప్తున్నాను. నిన్ను పెంచి నేను తల్లిదండ్రులు అంటాను, సిగ్గుందా లేదా వాళ్ళకని. ఇప్పుడు 2-3 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి, నువ్వు నైట్ అవుతున్నా ఇంటికి రావటం లేదంటే వాళ్ళకి తెలియకుంటున్నది. ఇవన్నీ తెలియకుంటుందా అంటున్నా. మరి తెలిసి వాళ్ళు ఉన్నారంటే ఏమవుతుంది? నెగ్లెక్టే కదా వాళ్ళకి. భార్య బిడ్డలు కుటుంబాన్ని చూసుకోవాలా? వాళ్ళు ఏం చేస్తున్నా విచ్చలవిడిగా వదిలేసి సరే అన్న, ఇప్పటి నుంచి వాళ్ళని కూడా నేను వదిలేస్తాను. వాళ్ళు కూడా నాకు అవసరం లేదు, ఫోన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇప్పటి నుంచి నేను మారుంటాను. ఇంకొకసారి తప్పు జరిగితే మాత్రం మీకు నచ్చిందే చేయండి. ఇంకా పాప మీద ఒట్టి ఇంకెప్పుడు ఇలాంటి పనులు లేదన్నా. ఇలాంటి విషయం చాలా సార్లు చెప్పింది. ఒక్కసారి చూడు, ఒక్కసారి నా మాట చాలా సార్లు చెప్పింది నాకు. ఇలాంటి కథలు చాలా సార్లు చెప్పింది. సరే నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఆ అమ్మాయి మారుతానంటుంది,
తప్పు చేసిందేమో మారతానంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం ఫైనల్గా? నీకు పాప కావాలా వద్దా? నాకు పాప కావాలి. మరి ఆ అమ్మాయి మారుతుంది, పాప మీద కొట్టేస్తాను, నాకు సిల్లుగడ అవసరం లేదంటుంది. ఏం చేద్దాం? నీకు భార్య వద్దా? కావాలన్నా నీ మాట అనేది తీసుకెళ్తానన్నా. నా భార్య కోసం కాదు, సుఖం కోసం కాదు, నా బిడ్డకి తల్లి అవసరం, అందువల్ల నేను తీసుకెళ్తాను దీన్ని. ఓకే, ఇంకొకసారి రిపీట్ అయితే ఇంకా నీ ఇష్టం తల్లి, నేనైతే చెప్పను. బాగుంటుంది. ఇంకా డైరెక్టర్ విడాకలా ఇంకా నీకు? ఏ మొగుడైనా సరే వేరే ఊరితో తిరుగుతున్నాడంటే తెలిస్తే, అది ప్రూఫ్స్ కూడా తెలిస్తే ఇంటికి తీసుకెళ్తాడు. మళ్ళీ కనీసం భార్య కావాలని అంటాడా? అయినా కూడా ఆయన ఇంటికి తీసుకెళ్తున్నాడు నేను. అర్థమవుతుందా? ఆయన నీ మీద ప్రేమ కాదు, అదేదో సుఖం కోసం కాదు. ఆయన చెప్పినట్టు ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో అని ఆలోచించు. కన్న తల్లికి నీకు లేదు ప్రేమ, కానీ తండ్రిగా అన్న నా బిడ్డ జీవితం ఏమైపోద్ది నా తల్లి లేకపోతే అంటున్నాడు. బాధ అనిపిస్తాడు ఆయన చెప్తా ఉంటే. జీవితం తెలుసుకుంటావో తెలుసుకోవో నీ ఇష్టం. ఎంతవరకు ఆడినంటే డబుల్ గేమ్ ఆడినామంటే ఆయన కాదు, నేను ఇన్వాల్వ్ అవుతాను మళ్ళీ కేసులో. మీ అమ్మ నాన్న అక్కడికి వచ్చి ప్రూఫ్స్ కూడా మొత్తం మాట్లాడతా. అర్థమవుతుందా? నువ్వు మాట్లాడే ప్రతి మాట నేను ఫోన్లో రికార్డ్ చేసిన. అంత దాకా తెచ్చుకోబాక. ఏంది మీ ఇంటి దాకా నేను రప్పించుకోబాక అంటున్నా. నిజమేనమ్మా. నేను ఏమంటున్నానంటే నచ్చినట్టు బాగానే ఉంది నువ్వు చెప్పేది. అదే మాట నేను ఇంతవరకు నచ్చ చెప్పినట్టు చెప్పినా. నువ్వు డబల్ గేమ్ ఆడకపోతే ఇప్పుడు నేను ఎందుకు నమ్మలేకపోతానంటే నీ మాటని ఇంతవరకు ఆడావు కదా డబల్ గేమ్. అది గుర్తొస్తుంది. మనం ఒక మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడకపోయావు అనుకో, రెండోసారి నిజం చెప్పిన నమ్మరు ఎవరు. అది ఇప్పుడు నీ ప్రజెంట్ నీ సిచ్యువేషను. ఇంతవరకు బిడ్డగా చెప్పినట్టు చెప్పి మీ ఆయనకు కూడా తెలవకుండా అన్న తేవనను, అన్న నేను మాట్లాడతాను ఇక్కడ ఇను అన్న కావాలంటే నీ కాళ్ళకి మొత్తం కాల్ ఆన్ చేసి వింటా ఉన్నాడు ఆయన ఫోన్కి. నేను అన్నీ మాట్లాడి వింటా ఉన్నాడన్న, నీకు తెలియకుండానే గమ్ముండన్న. ఒకలా మారిందంటే అట్లా కంటిన్యూ అయిపో అన్న. పాపం ఎందుకు మళ్ళీ నీకు తెలిసిన అమ్మాయికి తెలిసిందంటే ఒకరు ఫేస్ ఒకరు చూసుకోలేరన్న, బాధ అనిపిస్తుంటుంది. అదే తెలియనట్టే ఉన్నాను అంటే సరే అన్నాడు పాపం నా మాట ప్రకారం. కానీ నువ్వు నన్ను బాగా ఇచ్చేసి మళ్ళీ ఫోన్లు చేసుకుంటా ఉన్నావు. ఎట్నమ్మతాను నీ మాట చెప్పు. నువ్వు ఒకటి ఆలోచించమ్మా, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే భర్తలో చెప్పు. నాకు ఇది ప్రాబ్లం, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు ఇది ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పు. నువ్వు తాత్కాలిక సుఖం కోసం కోరుకుంటున్నావు, అది ఎల్లకాలం ఉండదు. నీకు అర్థమవుతుంది లేదు? నీకు ఒకరోజు 2 రోజులు సుఖం కోసం నువ్వు ఆశపడద్దు, అది నిలబడదు. నీతో కూడా నిలబడదు నీ భర్త నీ పిల్లలే. ఏదో రోజు వాడుకుని ఫుల్ వదిలిస్తే అప్పుడు తెలుస్తుంది దానికి, అప్పుడు దగ్గర దీనికి తెలియదు దీనికి. ఓకే, ఇప్పుడు ఏదో ఆడు సుఖం ఉంది, నాకు బాగా దొరికాడు, ఫుల్ వాడుకోవచ్చు అని అనుకుంటుంది. ఇప్పుడు తెలియదు, వాడు ఎదురు రోజు వాడుతాడా అప్పుడు తెలుస్తుంది దీనికి. వాడు వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది. అమ్మ నా భర్తను వదిలేశాను, నా బిడ్డను వదిలేశాను, అప్పుడు తెలుస్తుంది. ఆ రోజు తెలుసుకుంటుంది, అప్పుడు దాకా తెలుసుకోదు ఈ మనిషి. ఇప్పుడు ఈ అమ్మాయిని ఫాలో అవుతుంటే నేను ఈ అమ్మాయికి డౌట్ వచ్చి ఒక సెక్యూరిటీ నన్ను మీద పెట్టింది. అంటే నేను ఊర్లో క్రాష్ అయిపోయినానా లేదా, వీళ్ళు 1.5 hour నా కంటికి కనబడకుండా వెళ్ళిపోయారు. నన్ను ఫాలో చేస్తే తిరిగాడు ఒకడు. ఎవరాడు అసలు? నేను ఫోటో చెప్తాను కదా, వాడే. వాళ్ళ బావన్నా, వాళ్ళ బావే. వాడిని ఎందుకు సెక్యూరిటీ పెట్టింది అమ్మాయి? వాడినే సెక్యూరిటీ గార్డ్గా పెట్టుకొని వాడికి వెళ్ళిందా? ఓకే, నేను ఆ రోజు మామూలుగా వెళ్ళి ఫాలో చేసినప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చి వెళ్ళిపోయారు నా కాడి నుంచి. సరే నేను అక్కడ వెయిట్ చేస్తా ఉంటే నా కోసం వేరే వాడు వెయిట్ చేస్తా ఉన్నాడు. వాడు నన్ను ఫోటో తీయడం, వీడియో తీసి ఏంద్రా ఇది ఏంది నన్ను ఎందుకు చూస్తున్నాడు, వాడికి నాకు పరిచయం లేదు కదా అనుకుంటే నీకు ఫోటో చూపించినాక నాకు తెలిసింది వాడు కూడా మీ రిలేటివ్. ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి ఎప్పుడు బయట వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా సరే మళ్ళీ వాళ్ళ బావకి దీనికి లింకులు ఉండొచ్చేమో ఎవడో తెలుసు, నాకు తెలియదు కదా అవన్నీ. సెక్యూరిటీ గార్డ్ వీళ్ళ బావని నువ్వు ఫోటో చూపించిన తర్వాత నాకు తెలిసింది. ఓకే, నేను డ్యూటీ టెన్షన్ లో ఉంటానన్నా, చాలా లాంగ్ వెళ్తాం, ఒకసారి దగ్గరలో ఉంటాం, ఒకసారి దూరం పడతా డ్యూటీలు. నేను మీ పనిలో ఉంటాను, ఇదేంచి దాని పనిలో అది ఇన్వాల్వ్ ఉంటుంది. వాళ్ళ బావకి సెక్యూరిటీ గార్డే. ఓకే, అది ఎంత ఎందుకుంటదన్నా చెప్పండి. ఇప్పుడు నువ్వు చేసింది నిజమే కదా, ఆయన నీకు చెప్పకుండా నువ్వు వచ్చాడు ఉన్నాడా? నాది అక్కడ జోకులు అబద్ధాలు అయితే చెప్పొద్దమ్మా, నేను ప్రూఫ్స్తో కూడా బయట పెట్టేవాడిని. అతడికి నీకు సంబంధం లేదా? అడిగిన చెప్పు. అమ్మ నీ బావే, మరి ఆ సమయంలో అక్కడేం పని? 20 kilometers దూరం, సరే ఏరియా పని మీద వచ్చున్నాడు, నన్ను ఎందుకు టార్గెట్ చేశాడు, నన్ను ఎందుకు ఫోటో వీడియో తీసాడు? నీతో నువ్వు ఫోన్ చేయలేదా? నువ్వు మీ లవర్ ఫోన్ చేయలేదా వాడికి? నేను ప్రతి ఒక్కటి గమనిస్తున్నా అక్కడ, అర్థమవుతుందా? నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి సైడ్ వెళ్ళిపోయినా. వాడేదో నన్ను చించుతాడనో నేనేదో అది కాదు కూడా ఒక టార్గెట్. నీ జీవితం నాశనం చేసుకోబాక. మీ బావ వస్తాడు, ఇంకొకడు వస్తాడు, నువ్వు ఎక్కిపోయినోడు వస్తాడు, వీళ్ళందరూ ఎవరు పనికిరారు. అర్థమైందా? నువ్వు ఏడ తిరిగినా ఆయన కాడికి రావాల్సిందే లాస్ట్కి. ఆయన రావాలనుకుని నువ్వు నించుకుని తరిమేస్తాడు. ఆ జీవితాన్ని పెట్టుకోబాక. ఇలాంటి ఎదవేసాలు వస్తుంది ఇదన్నీ లేని సేమ్ చూసి ఇలాంటి ఎదవేసాలు వస్తుంది. బావొస్తాడు నా ముందు వస్తాడు అంటే మండిపోదు. ఎవడో తెలియదా? మాకు తెలియదు అనుకున్నా. మనుషులు చాలా మంది ఉన్నారు, చెప్తారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు ఫోన్ చేసి
సెక్యూరిటీ గార్డ్ ఎవడు వాళ్ళ బాగా చాలా మంది చెప్పారు. ప్రూఫ్స్ లేక ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు. ఇప్పుడు నాకు అన్నీ తెలుసు అన్నా. దీని గురించి చేసే విషయాలు ఏమో నాకు తెలిసే అనుకో. ఇంకా ఆ రోజుల్లో అన్నం తింది ఇంకా అడిగితే అన్నం తింది ఇంకా. ఎందుకంటే అమ్మో నా భర్తకి ఎలా తెలిసింది అని నా డౌట్ మీద ఇద్దరు రోజు అన్నం తింది ఇంకా కూర్చుంటుందా. నాకే బాధ అనిపిస్తుంది. కానీ అరడ పనులు చేయడం ఎందుకు, అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు ఆ పరిస్థితి. ఒకటి చెప్తాను చూడు తల్లి, బయట వాళ్ళు 100 మంది నిన్ను తప్పుగా మాట్లాడినా అది సెట్ కాదు. ఆ మాటే నీ భర్త అన్నాడు అనుకో, నేనే కదా ఆడదాన్ని కూడా బయట వాళ్ళు 100 మంది 100 మాట్లాడినా పర్లేదు, కానీ అదే మాట భర్త దగ్గర నుంచి అనిపించుకున్నావు అంటే ఇంక నువ్వు ఉండి వేస్ట్. నువ్వే కదా ఏ ఆడదానైనా చెప్తున్నా నేను. అర్థమవుతుందా? బయట వాళ్ళు లంజా అది ఇది అని అంటారు, బజార్ది అది ఇది అనేసి. వాళ్ళకి లోకల్ కాకులు అన్నట్టు వాళ్ళు 10 మంది అనొచ్చు. నీ మొగుడు అన్న రోజు నువ్వు బాధపడాలి. కానీ అదే మాట నీ మొగుడు అంటున్నాడంటే నీ క్యారెక్టర్ ఎంత బ్యాడ్ ఆలోచించు. ఇది ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకో తల్లి. సరే నువ్వు చెప్పాక ఒప్పుకుంటాను. మరి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకున్నా. సరే, రిపీట్ అయితే మాత్రం నేను వెంటనే విడాలు ఇచ్చేస్తాను. సరే అన్న. ఒకసారి ఇంకొక భర్త అయితే నిజం చెప్పాలంటే అక్షరాలు ఒప్పుకోడు. అతను ఎంత మంచోడైతే అమాయకుడు, లేకపోతే బిడ్డ మీద ప్రేమ, లేకపోతే నీ మీద ప్రేమ చెప్పుకోలేకపోతున్నాడు తెలియదు, కానీ నువ్వు వేరే ఎవరితో తిరుగుతున్నా కూడా ఇంటికి తీసుకెళ్తా. నీ గుండెల మీద చేసుకొని చెప్పి ఇంకొకటి తీసుకెళ్తాడా? మరి నువ్వు ఇలాంటప్పుడు ఎట్లుంటావు అనేది నీ ఇష్టం తల్లి. నేను ఇంకా పచ్చిగా ఏం చెప్పలేను. నీ మొగుడిని నీ బిడ్డను మోసం చేయబాక. నువ్వు అనుకోవచ్చు కానీ నా మొగుడిని నీ బిడ్డని వాళ్ళ అమాయకులే తెలియదులే అనేసి ఎవరేమనుకో నాకెందుకు లేని, అది మొత్తం నువ్వు మోసం చేసుకున్నట్టు అవుతుంది. అర్థమవుతుంది నేను చెప్పేది. నీ ఫోన్లు, నీ ఎంజాయ్మెంట్లు, నీ సుఖాలు చూసుకున్నావు అనుకో, ఒంటరిదానం అయిపోతావు. లాస్ట్కి పేరు పెట్టేస్తారు, నీకు ఒక పేరు పెడతారు బజార్ అనేసి. అవసరం వద్దు అయ్యింది. నీ మొగుడు ఉంటే నీ పక్కన కొండంత అన్నున్నట్టు నీకు ధైర్యం. అది లేకుండా ఎవడో గంట వస్తాడు, ఎక్కించుకొని తిరుగుతాడు, సినిమాలకు తీసుకుపోతాడు, ఎంజాయ్మెంట్ అయిపోద్ది. మళ్ళీ నువ్వు భయపడుతూ ఎందుకు ఇబ్బంది చెప్పు. లేదన్నా నాకు ఇటుతో సెట్ కాదు, ఇంత అమాయకుడితో నేను ఉండలేను, నాకు పచ్చిగా చెప్తున్నా, నన్ను సుఖపెట్టలేడు, నాతో ఉండలేడు, నాకు నచ్చినట్టు చేయడు అంటావా, నేను మాట్లాడతాను, నీకు కావాలని డైవర్స్ ఇచ్చేస్తాను. ఆ పాపని ఇచ్చేసా అని చెప్పినట్టు వాడితో కూడా నిలుపు. వాడు కానీ చేసుకుంటానంటే నాకు చెప్పు పెళ్ళి. అర్థమైందా? నేనుంటా నీకు దగ్గరగా. నీకు హ్యాపీగానే ఉండమ్మా ఎక్కడ కానీ. ఎందుకంటే నువ్వు బాధపడుతూ బలవంతంగా ఎక్కడ ఉండకూడదు, అది చాలా తప్పది. నీకు పెళ్లి చేసుకొని ఇప్పుడు వరకు ఎంత టైం తీసుకున్నావు కాబట్టి నేను చెప్తాను. ఎందుకంటే పాప పుట్టేసిన తర్వాత నువ్వు ఇబ్బంది పడకూడదు. అది మంచైనా చెడ్డైనా చాలామంది జీవితాలు పెళ్ళి అయిన తర్వాత మంచోడైనా చెడ్డైనా సర్దికి వెళ్ళిపోవాలి తల్లి భర్తతో. అంతేకాకుండా వాడు కొట్టడం లేదంటే నువ్వే చెప్తున్నావు, వాడు కొట్టడు తిట్టడు మంచిగా చూసుకుంటాడని. నువ్వు వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు అంటే ఎంత అమ్మాయికుడని ఆలోచించు. ఆ అమ్మాయికుడు కూడా డౌట్ వచ్చిందంటే నువ్వు ఏ విధంగా విచ్చలవిడిగా ప్రవర్తించునంటే ఇంకొకసారి నాకు రిపీట్ కాకుండా చేయాలి. ఓకే? వచ్చిందంటే కంపల్సరీ చేస్తాను. నెక్లెస్ సరేమ్మా. నీకు లాస్ట్ ఎంతవరకు చేసినట్టు చేసావంటే నేను మళ్ళీ చెప్తున్నా, అన్న కాదు నేను ఇన్వాల్వ్ అవుతాను. నువ్వు ఎవరినైతే నమ్ముకొని ఉండవో, ఎవరికి తిరిగా విని రోజులు వాడికాడికి వెళ్ళిపోతావు లాస్ట్కి. ఓకే? అటు పెట్టుకోవద్దు. పాపని హస్బెండ్ని మంచిగా చూసుకో. లైఫ్ మళ్ళీ రాదమ్మా. వాడికి ఏదన్నా నిన్నేమనలేక కూడా ఏం చేసుకుని చచ్చిపోతే జీవితం ఏమవుద్ది? నీదే నాశనం అయిపోద్ది. ఓకేనా? జాగ్రత్త. మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో.